For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. టాలీవుడ్లో నలుగురు అగ్ర హీరోలు మూల స్తంభాలుగా ఉన్నారు. ఆ నలుగురు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున. అయితే ఇందులో మెగాస్టార్ కుటుంబం నుంచి అరడజన్ మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. చరణ్, బన్నీ, సాయి దుర్గతేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇంకా నాగబాబు వారసురాలు నిహారిక కూడా నటిగా కొనసాగుతుంది. అక్కినేని నాగార్జున కుటుంబం నుంచి నలుగురు ఐదుగురు ఉన్నారు. వారిలో ప్రధానంగా నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా వరుస చిత్రాలు చేస్తున్నారు. సుమంత్, సుశాంత్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. సుప్రియ నిర్మాతగా, నటిగాను కొనసాగుతున్నారు. విక్టరీ వెంకటేష్ ఇద్దరు కుమార్తెలు సినీ రంగంలో లేరు. కానీ డి సురేష్ బాబు వారసుల్లో రానా ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. అతడి సోదరుడు దగ్గుపాటి అభిరామ్ హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చినా కానీ ఇటీవల గ్యాప్ తీసుకున్నాడు. కాగా నందమూరి కుటుంబం నుంచి, ఘట్టమనేని కుటుంబం నుంచి నటవారసుల రాక గురించి చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు రాక గురించి కూడా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ 2025లో ఉంటుందని కథనాలు వస్తున్నాయి. నిజానికి 4-5 ఏళ్లుగా మోక్షు ఎంట్రీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్గా వేచి చూస్తున్నా అది వీలు పడటం లేదు. ఎట్టకేలకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా ఇంకా ప్రాజెక్ట్ను ప్రకటించాల్సి ఉంది. మోక్షజ్ఞ ఇప్పటికే నటన, డ్యాన్సులు, ఫైట్స్లో ట్రైన్ అయ్యాడని కూడా కథనాలు వచ్చాయి. అలాగే ఘట్టమనేని కుటుంబంలో మహేష్ బాబు సూపర్ స్టార్గా రేసులో ఉన్నారు. ఆయన వారసుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం విదేశాల్లో అకాడమిక్ స్టడీస్ పైనే దృష్టి పెట్టాడు. పనిలో పనిగా అతడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నట శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. కానీ గౌతమ్ సినీ రంగంలో అరంగేట్రం చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల వారసుడు అకీరానందన్ కూడా తన తల్లిదండ్రుల లెగసీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అకీరానందన్ సినీ ఎంట్రీ గురించి ఇప్పటి వరకు కూడా సరైన స్పష్టత లేదు. కానీ అతడు కూడా ప్రిపరేషన్లో ఉన్నాడని, నట శిక్షణ తీసుకుంటున్నాడని ఇంతకుముందు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపించింది. 6.5 అడుగుల బుల్లెట్ల టాలీవుడ్లోనే అత్యంత ఎత్తైన హీరోగా అకీరానందన్ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.